బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి బిల్లు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది. అట్లాగే ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకోవడం కోసం గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కూడా వాటిని ఆమోదించకుండా కాలయాపన చేస్తూ అడ్డుకుంటున్నారు. అంటే బిల్లును తీసుకొచ్చి చట్టం తేనివ్వరు పార్లమెంట్లో, అట్లాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఆటంకపడుతున్నారు. 9 జీవో నంబర్ 9 తీసుకొస్తే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. సరే, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా వెళ్తున్నాం. కానీ బీసీలకు 42% రిజర్వేషన్స్ అనేటటువంటి దానికి పూర్తిగా అడ్డంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దిడిగి రావాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాజిక న్యాయానికి బలపరిచేటటువంటి వ్యక్తులందరూ కూడా, అట్లాగే బీసీ సంఘాల జేఏసీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధమైతే మా పార్టీ మద్దతు పూర్తిగా మద్దతు ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రంతో పోరాటానికి సన్నద్ధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తిగా మద్దతు ఇస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం జరగకుండా కేవలం సామాజిక న్యాయం కావాలనేటటువంటి పద్ధతుల్లో బీసీ సమాజం అంతా పోరాడితే అది విజయవంతం కాదు, సక్సెస్ కాలేం. ఆ రకమైనటువంటి పోరాటం అనేటటువంటి చూస్తే అప్పుడు సిపిఎం పార్టీ స్వంతగానే దీని మీద పోరాటానికి కోరుకుంటుంది. ఆ క్రమంలోనే 17 తారీఖున కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలుకు వెంటనే పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం వినకపోతే, కేంద్ర ప్రభుత్వం అమలు జరగకపోతే రాష్ట్ర